అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. తిరుమల పరిసరాల్లో చేస్తుండ్రు ఫోటో షూట్లు. ముద్దులు పెట్టుకుంటున్న టీటీడోళ్ళు ఏం చేస్తున్నట్టు? కేసీఆర్ మా బాసే అన్న ఈటల మార్పులు చేర్పులు ఏమన్నా జరుగుతాయా అనుల్లా? మేడారం జాతరల పోలీసుల డాన్సులు చూసి మురిసిపోవట్టిండ్రు భక్తులు. కొడుకును 7 అంతస్తుల నుంచి కిందికి దించిండు తాడుగట్టి. కన్న తండ్రి ఇంత డేంజర్ పని చేసిండు ఫుల్ కొట్టి. తల్లి ఇడిచిపెట్టిపోయిన బిడ్డకు పాలిచ్చిన పోలీసు. ఈమె చేసిన పనికి చేయాలే సెల్యూటు. పెళ్లి చేసుకోబోయేటోళ్ళు లేకపోతే కొత్తగా పెళ్ళైనోళ్ళు ఫోటో షూట్లు, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ సాంగ్స్ వేసుకుంటారు కదా. ఈ నడుమ అదొక ఫ్యాషన్ అయిపోయిందిలా. అయితే దానికోసము పొలాలు, బీచ్ల కాడికి పోతుంటారు, లేదంటే స్టూడియోలల్లా షూట్లు చేసుకుంటారు. కానీ అదే గిడొక పెళ్ళైన కొత్త జంట పవిత్రమైన తిరుమల పరిసరాల్లో ఫోటోలు దిగుతుర్రులా. అది కూడా ఎసోంటి స్టిల్లులు పెట్టి దిగుతుర్రో చూస్తే ఏంది సామి ఇదంతా అంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏంది సామి ఏం జరుగుతున్నది తిరుమలలా? ఓ రోజేమో తాయి పారేసిన మందు సీసాలు కనబడతాయి, ఇంకో రోజేమో కొందరు రీల్స్ చేసుకుంటా కనబడతారు. ఇప్పుడు ఏకంగా వీళ్ళు ఇట్లా ఫోటో షూట్లే చేస్తున్నారు, అది కూడా అధ్వానంగా ముద్దులు పెట్టుకుంటాం. మళ్ళా అసలు ఈ టీటీడీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు, ఇట్లా ఎందుకు జరుగుతున్నట్టు? గుడి ఎదురుగానే వీళ్ళు ఇట్లా ముద్దులు పెట్టుకుంటా ఫోటోలు దిగుతున్నారు. గొల్ల మండపం నుండి అఖిలాండం దాకా నడిచింది షూట్. అయినా కూడా ఇలా ఆపినోళ్ళు లేరు, ఇట్లా ఎందుకు షూట్ చేస్తున్నారని అడిగినోళ్ళు లేరు. విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏడున్నారో మరి. వాస్తవానికైతే తిరుమల పరిసరాలలో షూట్లు చేయొద్దు, కానీ అడిగేటోళ్ళు లేరనో ఏమో కానీ ఈగో ఇట్లా ఇష్టం ఉన్నట్టు చేసిండ్రు. మరి ఇక దీని మీద టీటీడీ వాళ్ళు ఏం మాట్లాడతారో చూడాలి. సమ్మక్క సారక్క జాతర పోయొచ్చిన, భారతి ఎన్నియాలో జాతర పోయొచ్చిన. ఏంది వాని కథ? ఇవాళేందో ఫుల్ జోష్లున్నావు. అరే నేనేందుల్లా మేడారం పోయొచ్చిన భక్తులు, పోతున్న భక్తులు, మేడారంలో ఉన్న భక్తులు కూడా మస్తు ఖుషిగా ఉన్నారు. అంతెందుకు మేడారంలో డ్యూటీ చేస్తున్న పోలీసులు కూడా ధూమ్ ధామ్ అనుకుంటా స్టెప్పులు వేస్తున్నారు. మీరు కూడా చూస్తారా? అయితే చలో మేడారం. ఏయ్ పోలీసులు సూపర్ గా స్టెప్పులు వేస్తున్నారు కదా. అబ్బా ఎయ్యుండ్రి, భక్తులు ఎంత సంబరంగా ఉన్నారో మీరు కూడా అంతే సంబరంగా ఉండాలి. రోజు లక్షల మంది మేడారం పోయి అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నారు కదా. మరి అంతమందికి భద్రత కల్పించాలంటే మస్తు మంది పోలీసులు తిన్నా తినకున్నా పన్నా పండకున్నా డ్యూటీలో ఉండాల్సిందే నాయే. పాపం ఎంత అలసిపోవాలి ఏం కథ. అందుకే ఒక్కసారికి ఇట్లా డప్పుల సప్పులకు డాన్సులు చేసిర్రు అన్నట్టు మంత్రి సీతక్క మేడంతో కూడా కాలు కలిపిండ్రు. అందరు కలిసి సంతోషంగా ఉండాలి, అప్పుడే ఆ అమ్మవార్లు కూడా సంతోషపడతారు. ఇక మేడారంలో ఏర్పాట్లు కూడా బగ్గనే ఉన్నాయి కాబట్టి భక్తులు వచ్చి మంచిగానే దర్శనం చేసుకొని పోతున్నారు. ఇంటికి పోయేటప్పుడు ఈ నుంచి ఏదో ఒకటి పిల్లగాళ్ళకి కొనుక్కొని పోవాలని చెప్పి షాపింగ్లు చేస్తున్నారు, బొమ్మల షాపింగ్. తీసుకోవాల్సి వస్తుంది సార్, పిల్లల కోసం అయినా తీసుకోవాల్సింది. గుర్తుంటా సార్ ఒకటి, సమ్మక్క సారక్క మేడారం జాతరకు వచ్చినందుకు ఒక గుర్తు సార్. డ్యూటీతో పాటు మీరు డ్యూటీ చేసి వస్తున్నావు కానీ మాకేం చేస్తున్నావు డాడీ అని అడుగుతుంది సార్. సుషిన్ రానుల్లా పోలీసులు కూడా కొనుక్కపోతున్నారు, అట్లనే మూలికలు అమ్ముతున్నారు. వాళ్ళకి సంబంధించిన వనమూలికలతోని, ప్రకృతి ఆ తల్లి నీడతోని తోడు అన్ని రకాలుగా విజయం. శరణు సమ్మక్క జయం. ఇంకా రకరకాల దుకాణాలు పెడితే ఈడికి వచ్చిన వాళ్ళు ఎవరికి ఏం నచ్చుతో అవి కొనుక్కొని పోతున్నారు. మంచిగా భారీ రేట్లు ఉన్నాయి ఇక్కడైతే. రేట్లు బాగున్నాయి. సమ్మక్క జాతర కాబట్టి ఆ దేవుడు వల్ల ఏదొచ్చినా మాకు వరమేది. ఇట్లా పతొక్కలు మస్తు సంతోషంగా మొక్కులు పెట్టుకుని ఇళ్ళకి చేరుకుంటున్నారు. ఈటల రాజేందర్ సారు మొదట్లో కేసీఆర్కు కుడి భుజం లెక్కన ఉండేటోడు. మరి వీళ్ళిద్దరి నడుమ ఎక్కడ చెడ్డదో ఏమో కానీ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరికైండు. ఇక అక్క నుంచి ఎవరి దారా అల్లదే అయిపోయింది. కాకపోతే మరి సడన్గా ఈటల రాజేందర్ సార్కు కేసీఆర్ మీద ప్రేమ పుట్టిందో ఏమో కానీ మా బాస్ కేసీఆరే అని అనుకొచ్చిండు.
వాళ్ళ బాస్ అంటే మా బాస్ కూడా కదా కేసీఆర్ గారు, అంటే మా బాస్ కూడా కదా కేసీఆర్ గారు. మాట్లాడుకుంటా మా బాస్ కూడా కేసీఆర్ అనుకొచ్చిండు ఈటెల రాజేందర్ సారు. మరి బాస్ దగ్గరికి బ్యాక్ అయిదామనైనో దీని అర్థమో ఏందో గాని ఇక ఈటెల సారు నోటి నుంచి ఈ మాట వచ్చేటాళ్లకు ముంగటున్నోళ్ళ కేకలు మామూలుగా లేవు. అంటే మా బాస్ కూడా కదా కేసీఆర్ గారు. మరి వీళ్ళకు కూడా ఈటెల సారు కేసీఆర్ సారు ఒక్కటి కావాలని ఉన్నదేమో అన్నట్టు. మరి ఈటెల సారు ఉన్నట్టుండి ఈ మాట ఎందుకు అన్నాడు అంటే మా మాజీ బాస్ అనబోయి మా బాస్ అన్నాడట. మళ్ళీ వెంటనే మా మాజీ బాస్ అన్నాడు గాని వీళ్ళ కేకల్లా అది పెద్దగా వినవడనట్టున్నది. ఇప్పుడు ఈ ఈటల మాటలు వైరల్ అవుడుతోటి ఇవి ఇన్న కొందరు జనాలు పాత పరిచయం ఇంకా పోలేదా అనుకుంటా కామెంట్లు చేస్తున్నారట. అన్నట్టు మరి ఈ మాటల్లో నిజంగానే ఏదన్నా మతలబు ఉన్నదో అనుకోకుండానే వచ్చిందో మనకు తెలియదు గాని ఈ మాట గన కేసీఆర్ సార్ ఇంటే కరెక్టే కదమ్మా, కరెక్టే కదమ్మా. ఇగో ఇట్లనే అంటాడు కావచ్చు కదా నువ్వులా. మల్లన్న మాట్లాడితే మాస్, మల్లన్న డైలాగ్ చెప్తే మాస్, మల్లన్న నిలబడితే మాస్, మల్లన్న కూసుంటే మాస్, మల్లన్న మజాకులు చేస్తే మాస్, మాస్. అగో ఏంది వాని మల్లన్న ఏం చేసిండు, మాస్ మాస్ అని గంతగనం పొగిడేస్తున్నాం అంటే ఈ వార్త చెప్పడం కంటే చూస్తేనే మస్తు మాస్ ఉంటుందల్లా. మల్లన్న మజాకానా ఎట్లేసిండు డాన్స్, కుమ్మేసిండులే మా స్టెప్పులతోని. అట్లుంటది మరి మల్లన్న అంటే. మల్లన్న అంటేనే మాస్ కదా. ఇక గింతగనం డాన్స్ స్టెప్పులు వేసిన మల్లన్న ఈ చిన్న బుజ్జిని ఎత్తుకుందామని వస్తే చూడుండ్రి పాప ఎట్లా భయపడ్డదో. ఏం భయపడకు రాశెల్లే, మల్లన్నే మస్తు జోకులు చేస్తాడు. మరి ఎందుకు భయపడ్డదో ఏమో గాని గీ చెల్ల చూడుండ్రుల్లా ఎంత ధైర్యంగా ఉన్నదా. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ రాజబొల్లారం తండా 4వ వార్డుల ముచ్చటగిది. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని ధూమ్ధామ్గా చాలు చేసిన మల్లన్న నిన్నటికి నిన్న జోకులు చేస్తూ ప్రచారం చేస్తే ఇయాలనేమో ఒక దిక్కు డాన్సులు, ఇంకో దిక్కు చిన్న పిల్లలతోని ముచ్చట్లు పెట్టిండు. ఇటు రాష్ట్రంలో కూడా అన్ని పార్టీలు జోరుగా ప్రచారాన్ని షురూ చేసినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా అమెరికా నుంచి రాగానే ఫిబ్రవరిలో బహిరంగ సభలు పెట్టి ప్రచారం చేస్తాడట. ప్రచారం మాత్రం మస్తు ఊపు మీద నడుస్తున్నది పోన్రి. ఎంకి పెళ్లి సుబ్బు సావుకొచ్చింది అన్నట్టు పవన్ కళ్యాణ్ టూర్లు పబ్లిక్ కు కష్టాలు తెచ్చి పెడుతున్నాయులా. అవును, మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ఒక టూర్ పెట్టుకుంటే జనాలను అటు దిక్కే పోకుండా రోడ్లన్నీ మూసేసిర్రా పోలీసులు. గర్భవతిని అన్న కూడా ఒక ఆమెను ఓనియలేదు. అట్లనే ఇయ్యాలేమైందో చూడుండ్రి. ఇంట్లో వైఫై పెట్టుకుంటే ఇంటి చుట్టూ వచ్చినట్టు పవన్ కళ్యాణ్ ఏదన్నా టూర్ పెట్టుకుంటే పబ్లిక్ చుట్టూ సమస్యలు చుట్టుకుంటున్నాయి. ఇగో ఈడ విశాఖపట్నం జూ పార్క్ దగ్గరనే చూడరాదండి జనాలు ఎంత ఇబ్బంది పడ్డారో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూ పార్కు వస్తున్నాడని అన్ని గేట్లు మూసేయడమే గాక ఎక్కడోళ్ళని అక్కడ ఆపేసరికి జనాలు చూడండి ఎంత గోసపడ్డారో. చెట్టుకోగలు పుట్టకోగలు ఎట్లా కూర్చున్నారో. చెప్పక్క ఏ నుంచి వచ్చిండ్రు మీరు? విజయవాడ నుంచి వచ్చాము. అరకెళ్ళిన వాళ్ళం కూడా కేవలం చూడటం కోసం మళ్ళీ రిటర్న్ అయ్యి ఇటు వచ్చాము. పెద్దవాళ్ళందరూ కూడా చూడలేదు, వాళ్ళు కూడా ఒకసారి చూస్తారని. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో సడన్గా ఎలవలేదు అంటున్నారు. విన్నారా? అదట అసలు ముచ్చట. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదట. ఎక్కడికక్కడ గేట్లు పెట్టి చల్ ఈడికెంచి నడువుండ్రి అంటున్నారట. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా, మేము చాలా మంది వచ్చాం, పిల్ల జలాతో ఇబ్బంది పడుతున్నాం అని అంటే 1 గంట తర్వాత పంపిస్తాము, అది కూడా చెప్పలేమని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఇదే ముచ్చట ఒక రోజు ముందు చెప్తే ఇట్లా ఇబ్బంది ఉండేది కాదు కదా ఇంతమందికి. అయినా పవన్ జూ పార్కు వస్తే పబ్లిక్ తోనే ఏం ప్రాబ్లం గానీ చూడండి ఎట్లున్నదో పవన్ కథ. ప్రజల కోసం పవన్ ఉన్నాడా లేకపోతే పవన్ కోసం ప్రజలు ఉన్నారా? ఇక పోలీసులకే తెలవాలి. ఇక మన రాజేష్ కిట్టి ఆలైంది కదా, ఇప్పుడు మనిషి వస్తే ఏం తొర్రిస్తాడో ఏం పాడో. హే గూగుల్, కాల్ టు వాణి. ఆగో రాజేష్ ఫోన్ చేస్తున్నాడు కదా. హలో రాజేష్. ఓ ఇది రాజేష్ ఫోనా? అవును, మీరెవరు మాట్లాడేది? కత్తివేలు. కత్తివేలా? నాకు సుత్తివేలు తెలుసు గాని ఈ కత్తివేలు ఏంది? ఆయన సుత్తతోని కొడితేనే నేను కత్తినైనమ్మా, అందుకే కత్తివేలు అని పెట్టుకున్నా. అయితే ఓకే. ఇంతకు రాజేష్ ఎటు పోయిండు? ఆయన ఫోన్ పోగొట్టుకున్నాడమ్మా, ఫోన్ నాకు దొరికింది. అందుకని అట్లా కాంటాక్ట్ చూస్తే ఎడ్డి వాణి అని ఉన్నది. ఫోన్ చేసినాం. ఎడ్డి వాణియా? అవును. మా ఇంటి పేరు ఎడ్డి కాదు, గడ్డి వాణి అని మారబండి ముందు నా పేరును తప్పు ఫీడ్ చేసుకున్నాడు. నిజంగానే ఎడ్డిది. ఫోను ఏడ దొరికింది మీకు? ఏ నుంచి ఫోన్ చేస్తున్నారు? రాజుగంజ్ నుంచి మాట్లాడుతున్నా. రాజుగంజ్ ఏంది? రాణిగంజ్ కదా. ఇప్పుడు రాణి మొగుడు ఏమైతాడమ్మా? రాజు. మరి ఆడ నుండే మాట్లాడుతున్నా. కాదు, మరి
రాణి అరే రాణి గంజుంపేదందుకు పోయిందమ్మా, అందుకే నేను రాజు గంజు నుంచి మాట్లాడుతున్నా. చాలా ఆ ఫోన్ ఎట్లా ఇస్తారు ఇప్పుడు మరి మా ఓన్కి? అందుకే ఒక 5,000 పంపి అర్జెంటుగా. 5,000 ఎందుకు? ఎందుకేందమ్మా, ఆయన ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, ఇదే లాస్ట్ కాల్. ఇప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేయాలన్నా ఆయన ఫోన్కు, ఏడున్నాడో కనుక్కోవాలన్నా, ఆడికి పోవాలన్నా, ఇయ్యాలన్నా, ఇంత కథ ఉన్నది కదా. సరే సరే పంపుతున్నా. శంకర్ చెప్పు. నిన్ను పైసలు పంపమన్నది రాజేషే, నిన్ను బక్రాన్ చేస్తున్నాడు. ఆయన కానుంచి వస్తున్నా నేను ఇప్పుడు. అప్పటి నుంచి నీకు ఫోన్ చేస్తుంటే కలుస్తలేదు నీకు. అమ్మా రాజేష్ గా నీ సంగతి చెప్తుండు. కెమెరా అన్న రాజేష్ కి లైవ్ కలిపే. ఇంకా పంపుతలేదేంది? కొంపదీసి తెలివిగలదైందా ఏంది? నేను తెలివిగలదాన్నే, అందుకే నీ గురించి తెలుసుకోగలిగిన. ఏ వాణి, ఏంది ఇట్లా లైవ్ కలిపినావు సడన్ గా? ఓవర్ యాక్షన్ చేయకు. ఇంతసేపు నాతో మాట్లాడింది నువ్వే కదా, సిగ్గులేదా? మోసం చేసి పైసలు అడిగేందుకు. హలో, మాటలు మంచిగా రాని. శంకరే కదా నీకు ఫోన్ చేసి చెప్పింది నేనే మాట్లాడినా నీతోని అని. అసలు ఆయనతో చెప్పమని చెప్పిందే నేను. నువ్వే పైసలు పంపమని నువ్వే ఎందుకు చెప్పించినావు? ఎందుకంటే నువ్వు ఎడ్డిదానివి కాబట్టి. శంకర్ చెప్పకుంటే పైసలు పంపేదానివే కదా నువ్వు. అంటే ఇంకెవరన్నా ఫోన్ చేసి అబద్ధం చెప్పినా కూడా మోసపోయి పైసలు పంపుతావు అట్లనే. నీ అసొంటి సన్నాసులు ఉన్నారు కాబట్టి, సైబర్ సన్నాసులు రెచ్చిపోయి లచ్చలు లచ్చలు కొట్టేస్తున్నారు. ఆ ముచ్చట తెలిసేటట్టు చేద్దామని ఇట్లా చేసిన. సైబర్ నేరగాళ్ళ ఏం చేసిర్రు? నల్లకుంటలు ఉండే ఒక అన్న ట్రేడింగ్ ఎట్లా చేయాలో నేర్చుకుందామని ఒక కోర్సులో జాయిన్ అయితే ఆయనను మోసం చేసి 45 లక్షలు కొట్టేసినారట తెలుసా? 45 లక్షలా? ఆ ఇన్స్టిట్యూటే ఫేక్ ఇన్స్టిట్యూట్. మీదికెంచి మళ్ళీ ఆన్లైన్ కోర్స్ అట. మొదలేమో మంచిగా ఎట్లా ట్రేడింగ్ చేయాలో ఏందని నేర్పించి కొంత పైసలు పెట్టుబడి పెట్టించినరట, లాభాలు చూపెట్టినరట. ఇక ఆ తర్వాత ఇదే కరెక్ట్ టైము, ఇప్పుడు ఎక్కువ పైసలు పెడితే పుష్కలంగా రిటర్న్స్ వస్తాయని చెప్పి నమ్మించి 45 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి కథం గాయమైనరట. ఇంకా హైదరాబాదు జూబ్లీ హిల్స్లో ఉండే దుర్గా ప్రసాద్ అనే ఒక బ్యాంక్ ఎంప్లాయ్కి వేరే బ్యాంకు నుండి ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ అప్డేట్ గురించి మాట్లాడుతున్నామని చెప్పి 99,000 కొట్టేసినరట ఆయన కాడ నుంచి. బ్యాంక్ ఆయనకే ఫోన్ చేసి పైసలు కొట్టేసిర్రా? అట్లా మోసపోయింది ఆయననైనా? వాస్తవానికి ఆయనకు అనుమానం వచ్చి లేదో ఆగం చేసేటట్టే ఉన్నారని కాల్ కట్ చేసిండట. కానీ అప్పటికే పైసలు కొట్టేసిండ్రట కంత్రిగాళ్ళు. ఎంత ఘోరము! మరి అందుకే ఏ కాల్స్ పడతావి అటెండ్ చేయొద్దు, నమ్మొద్దు అని చెప్పేది. అందుకే ఇట్లా చేసిన. అయ్యో అవునా, నేను ఇంకా నువ్వు వేస్ట్ గానివి, చెత్త గానివి, ఆవులా గానివి అనుకున్నా. కానీ కాదులే, మంచివే. ఎడ్డివాణి గడ్డివాణి ఇప్పటికన్నా తెలిసింది కదా, తస్మాత్ జాగ్రత్త. సర్లే, పబ్లిక్ మీకు కూడా అర్థమైంది కదా. అనుమానం వచ్చి కాల్ కట్ చేసే లోపలనే పైసలు కొట్టేస్తున్నారట. ఫేక్ ముచ్చట్లు చెప్పి లక్షలు కొట్టేస్తున్నారట. ఏదన్నా కాల్ మాట్లాడినా ఎండ్లన్నా జాయిన్ అయినా 1కి 2 సార్లు చెక్కింగ్ చేసుకోండి. పైలముల్లా తాగుతే లోకం ఊగిపోతుంది, భూమి తిరుగుతుంది. కోపంగా ఉన్నోళ్ళు ప్రేమగా కనబడతారు, ప్రేమగా ఉన్నోళ్ళు కోపంగా కనబడతారు అంటారు కదా. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే తాగుతే మస్తు అంటే మస్తు డేంజరుల్లా. అసలు తాగినోళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకే అర్థం కాదు. అట్లుంటే తాగితే ముచ్చట. ఇంతకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇడ ఒకరు చూడుండ్రి బగ్గ తాగి ఏం చేసిండ్రో. పెగ్గుల మీద పెగ్గులు, కోటర్ల మీద కోటర్లు గుద్దిన ఒక తండ్రి తాగిన మైకల్లో ఏం అర్థం కాక కన్న కొడుకును తాడు కట్టి 7 అంతస్తుల మీదికెళ్ళి కిందికి దించిండుల్లా. చూడుండ్రి, పిల్లగాడు నేను దిగనంటుంటే తాడు గట్టి ఎట్ల కిందికి ఎలాడదీసి మళ్ళా పైకి లాగిండో. తమ్ముని అదృష్టం మంచిగుండి ఏం కాలేదు పట్టుండ్రి. ఎట్లా దిగినా పిల్లగాడు మళ్ళీ అట్లా పైకి వచ్చిండు. రష్యా దేశమట ఈ తండ్రి గారిది. మరి ఎంతగానో పుచ్చుకున్నాడో. అసలు కొడుకును తాడు కట్టి కిందికి దించాలన్న దేర్దిమాక ఆలోచన ఎట్లొచ్చిందో గాని తండ్రి తాడు కట్టి దించితే బగ్గ తాగిన దోస్తులేమో వీడియో తీసిర్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే మస్తు మంది కోపం చేసిర్రు. కానీ అయ్యా మోతేవారి, బగ్గ తాగితే గమ్మున మలుసుకొని పండుకోవాలి. కానీ పిల్లగాంతో ఏంది చెప్పు, ప్రాణాలతో చెలగాటం అని మస్తు మంది మెసేజ్లు పెట్టి ఏకి పారేస్తున్నారు. ఇగో గిట్లుంటదుల్లా కొందరు తాగితే ఏం చేస్తాం. బంగారం 30-40 వేలు తులం, 50,000 తులం, ఆఖరికి 1,00,000 రూపాయలకు తులం ఉన్నంత వరకు బంగారం షాపులు కలకలలాడినాయి. తులం కొనేటందుకు పోయిన వాళ్ళు కూడా 2 తులాలు 3 తులాలు కొన్నారు కదా. కానీ ఈ నడుమ రేటు 1,50,000 దాటేసరికి దుక్నం పోయి కొనేటోళ్ళ కంటే కొట్టుకొచ్చేటోళ్ళు ఎక్కువైనరుల్లా.
రైట్, ఇగో వీళ్ళే దొంగలు చూడుండ్రి ఎంత సీరియస్గా బంగారాన్నే చూస్తూ ఏ డిజైన్లు అయితే బాగుంటాయని అటు తిప్పేస్తూ ఇటు తిప్పేస్తూ ఎట్లా డౌట్లు అడుగుతున్నారో, ఎట్లా సందు దొరికితే బంగారం కొట్టేయాలని స్కెచ్ గీస్తున్నారో. అగో గా మూతబడుతుడుండ్రి సెల్ ఫోన్ పట్టుకొని చెవుల కమ్మలను ఎట్లా మాయం చేసిండో. అయిపోయా చూసిర్రానుల్లా మాయగాడు ఎంత మాయ చేసిండో. సెల్ ఫోన్తో పాటే కమ్మలను మలిసి జేబులో పెట్టుకొని చిన్నగా పైకి లేచి ఇగో దీని బేరం చెప్పమని ఇంకో డిజైన్ కమ్మల రేట్ని అడిగిండు. కానీ ఆఖరికి ఇక మాకేం వద్దని చిన్నగా జారుకుండట. నంద్యాల జిల్లాలో జరిగింది చోరీ. దుఃఖం మూసేటప్పుడు లెక్కలు చూసుకున్న ఓనర్కు అనుమానం వచ్చేసరికి చెక్కింగ్ చేస్తే విషయం బయట పడ్డదట. కానీ చూడుండ్రి ఎసోంటి దొంగలు మోపైతున్నారో. చూస్తే చదువుకున్న వాళ్ళు లెక్క ఉన్నారు, సీసీ కెమెరాలు ఉన్నాయని కూడా తెలుసు, అయినా కూడా తెగించి దొంగతనం చేసిందంటే ఎంత దొంగ బద్మాష్ గాడో అర్థమవుతున్నది. ఇక ఇదిటి ఉంచితే ఇటు మైబాద్ జిల్లా తొర్రూరులో చూడుండ్రి బిర్యానీ తినేతందుకు పోయిన గీ తీస్మార్కాను టేబుల్ మీద పెట్టిన సెల్ ఫోన్ ఎట్లా కొట్టేసిండో. కథం 200 రూపాయల బిర్యానీ తినేతందుకు వచ్చి 50,000 రూపాయల ఫోన్ ఎత్తుకపోయిండు. మరి ఫోన్ కొట్టేసిన ఆత్రంలా బిర్యానీ తిన్నడో లేదో తెలియదు కానీ చిచ్చి చిచ్చి ఏం దొంగలు మోపైతున్నారు పోండ్రి. ఇక ఈ 2 దొంగతనాలు ఇట్లుంచితే ఇటు మేడారంలో ఈ అక్క గద్దెల దగ్గరికి పోయి అమ్మలను దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి మెడల షైన్ కనబడతలేదట. చెప్పక్క ఎన్ని తులాలుంటది నీ గొలుసు? 2 తులాలు తాడు, 1/2 తులం పుస్తలు బాడెత్తుకుండు. అయ్యో పాపం అక్క, మరి ఎవరైనా కొట్టేసిర్రో రద్దీలో ఇంకెట్లన్నా పోయిందో తెలియదు కానీ మస్తు అంటే మస్తు బాధపడబట్టింది అక్క. కుక్కతోక పట్టుకొని గోదావరి దిగితే ఎంత ఇబ్బంది ఉంటుందో గూగుల్ మ్యాప్ పట్టుకొని పోతే కూడా కొన్నిసార్లు గంతే ఇబ్బందులు ఉంటాయి ఉల్లా. అవును, పెట్టిన లొకేషన్ ఒకటి ఉంటుంది కానీ అదేమో ఎక్కడికో తీసుకుపోతుంది. ముక్కు ఎక్కడ అంటే ఇగో ఇట్లా చుట్టూ తిప్పుకొని వచ్చి చూపెడుతుంది. అయినా అప్పటికి క్లారిటీ ఉండదు కదా. అయితే ఇప్పుడు ఏమైంది, ఏం జరిగిందంటే మీరే చూసేయండి. అర్థమైందానోళ్ళ ఏం జరిగిందో? ఇగో గీదే జరిగింది. కారును మెట్లెక్కిచ్చింది గూగుల్ మ్యాప్. మస్తు టెన్షన్ పెట్టి ప్రాణాల మీదకి కూడా తెచ్చింది. దెబ్బకు చూడుండ్రి జనాలంతా ఆగమాగమై ఎట్లా గజిబిజయి అటు ఇటు తిరిగిండ్రో. అయినా కారు ఎక్కడికి పోవాలనుకున్నది? ఇంతకు ఎక్కడికి పోయిందని అంటే రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో ఒక ఫ్యామిలీ వాళ్ళు ఈ కార్ వేసుకొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని బిర్లా మందిర్కు ప్రయాణమైండ్రట. అంతే, ఇంకేమున్నది. మ్యాప్ చూపెడుతుంటే డ్రైవరు సీదా ఈ మెట్లెక్కిచ్చేసరికి అట్లనే మెట్ల మీద ఇరుక్కపోయింది. కాకపోతే ఎటు కదలకుండా ఉండేసరికి ఎవ్వలకి ఏం కాలేదు కానీ సుడుండ్రుల్లా ఎంత పరిశాన్ జరిగిందో. పోలీసులు గంట సేపు కష్టపడి కిందికి దించిర్రట. కానీ అయినా కారు డ్రైవర్ అయినా గట్లెట్లా మెట్లెక్కిస్తాడు చెప్పుండ్రి తమాషా కాకుంటే అని అనుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.